హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నౌకరీ ద్వారా ఫాస్ట్గా జాబ్ ఎలా పొందాలి అని చెప్పేసి కంప్లీట్గా అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అప్లై స్మార్ట్, నాట్ జస్ట్ మోర్. సో చాలామంది స్టూడెంట్స్ కానీ క్యాండిడేట్స్ కానీ ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ అప్లికేషన్స్, మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వేస్తే మనకి ఎక్కువ ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఏంటి అంటే మనం స్మార్ట్గా అప్లై చేయాలి. సో గెటింగ్ ఏ జాబ్ త్రూ నౌకరీ ఈస్ నాట్ అబౌట్ అప్లయింగ్ టు హండ్రెడ్స్ ఆఫ్ ఓపెనింగ్స్ ఎవ్రీ డే. సో ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ మ్యాటర్ కాదనమాట. సో క్వాలిటీగా స్మార్ట్గా అప్లై చేయాలన్నమాట. సో ఇట్స్ అబౌట్ అప్లయింగ్ స్ట్రాటజికల్లీ విత్ ఏ స్ట్రాంగ్ ప్రొఫైల్ అండ్ రిలవెంట్ రెజ్యూమ్. సో మనం ఒక జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా రిలవెంట్ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకోవాలి అండ్ ఒక స్ట్రాంగ్ ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేస్తూ స్ట్రాటజికల్గా అప్లై చేయాలన్నమాట. సో టు ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అంటే కంప్లీట్ యువర్ నౌకరీ ప్రొఫైల్. సో నౌకరీ ప్రొఫైల్లో ఆల్ ఇంపార్టెంట్ సెక్షన్స్, సో అన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ కూడా సో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా నీట్గా మెన్షన్ చేయాలన్నమాట. సో ఏ ఇంపార్టెంట్ సెక్షన్ కూడా ఇన్కంప్లీట్గా మెయింటైన్ చేయకూడదు. సో కంప్లీట్ నౌకరీ ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేయాలి. అదేవిధంగా అప్లోడ్ అండ్ అప్డేటెడ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్. సో అప్డేటెడ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో సో ఆ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. మన రెజ్యూమ్లో ఏదైనా న్యూ స్కిల్ నేర్చుకున్నా, న్యూ సర్టిఫికేషన్ చేసిన, న్యూ ప్రాజెక్ట్ చేసిన, సో అవన్నీ కూడా అప్డేట్ చేసి సో ఏటీఎస్ ఫ్రెండ్లీగా రెజ్యూమ్ అనేది మెయింటైన్ చేయాలి. అదేవిధంగా అప్లై ఓన్లీ ఫర్ రోల్స్ దట్ మ్యాచ్ యువర్ స్కిల్స్. సో జస్ట్ ర్యాండమ్గా అప్లై చేయకుండా సో ఏవైతే మన స్కిల్స్కి మ్యాచ్ అవుతాయో, సో ఏవైతే స్కిల్స్కి రోల్స్ అనేవి మ్యాచ్ అవుతాయో సో ఆ రోల్స్కి మాత్రమే అప్లై చేస్తే ఫర్దర్గా షార్ట్ లిస్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా కీప్ యువర్ ప్రొఫైల్ యాక్టివ్ అండ్ రెగ్యులర్లీ అప్డేటెడ్. సో ప్రొఫైల్ కూడా యాక్టివ్గా ఉండాలి, రెగ్యులర్గా అప్డేట్ చేయాలన్నమాట. సో ఏ వెల్ ప్లాన్ జాబ్ సెర్చ్ ఈజ్ ఆఫెన్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ఏ హై వాల్యూమ్ వన్. సో జస్ట్ ర్యాండమ్గా మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అప్లై చేసేదానికన్నా స్ట్రాటజిక్గా మనం ఒక స్ట్రాంగ్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ రిలవెంట్ రెజ్యూమ్తో అప్లై చేస్తే హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఒక ఇమేజ్ కూడా ఉందన్నమాట మనకు బ్రీఫ్గా. సో నౌకరీలో ఏంటి, మనం స్టార్ట్ వచ్చేసి మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఫోటో, అదేవిధంగా కాంప్రహెన్సివ్ ప్రొఫైల్ అనమాట. సో కాంప్రహెన్సివ్ ప్రొఫైల్ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా లేటెస్ట్ రెజ్యూమ్ కూడా, అప్డేటెడ్ రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయాలి. సో తర్వాత ఏంటి, ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అనమాట. సో ఎందుకు చేయాలి ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అంటే రిక్రూటర్స్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ సెర్చెస్లో మన ప్రొఫైల్ విజిబిలిటీ, మన ప్రొఫైల్ అనేది అపియర్ అవ్వాలి అంటే మనం ఆప్టిమైజేషన్ చేయాలి ప్రొఫైల్. సో ఎలా చేయొచ్చు అంటే రిలవెంట్ కీవర్డ్స్, సో ఏదైతే మనం టార్గెట్ చేస్తామో జాబ్ని, సో ఆ జాబ్కి రిలవెంట్ కీవర్డ్స్ని యాడ్ చేయడం కానివచ్చు, అన్ని సెక్షన్స్ కంప్లీట్గా మెయింటైన్ చేయడం, ప్రొఫెషనల్ హెడ్లైన్. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మన ప్రొఫైల్ అనేది ఆప్టిమైజ్డ్ అవుతుంది. సో తర్వాత ఏంటి, యాక్టివ్లీ సర్చ్ జాబ్స్. సో ఫిల్టర్స్ యూజ్ చేసి ప్రిఫర్డ్ లొకేషన్ కానివచ్చు, ప్రిఫర్డ్ రోల్, సో అవంతా కూడా ఫిల్టర్స్ యూజ్ చేసి సో జాబ్స్ని అయితే సెర్చ్ చేయవచ్చు అనమాట. అదేవిధంగా జాబ్ అలర్ట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో రెస్పాండ్ క్విక్లీ. సో రిక్రూటర్స్ ఎవరైనా కాంటాక్ట్ అయినప్పుడు మనం ప్రాంప్ట్గా, ప్రొఫెషనల్గా అండ్ క్విక్గా రెస్పాన్స్ ఇవ్వాలన్నమాట. అదేవిధంగా అప్లై చేసిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని రెగ్యులర్గా ట్రాక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్స్ విజిబిలిటీ. సో విజిబిలిటీని ఎన్హాన్స్ చేసుకోవాలి, రెగ్యులర్గా ప్రొఫైల్ డేటాని అప్డేట్ చేసుకుంటూ. అదేవిధంగా బికమ్ ఏ నౌకరీ ఫాస్ట్ ఫార్వర్డ్ యూజర్. విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మా ప్రొఫైల్ అనేది రిక్రూటర్ సెర్చెస్లో కానివ్వచ్చు ఎక్కువగా అపియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, సో రిక్రూటర్స్ మన ప్రొఫైల్ని విజిట్ చేస్తారు. సో విజిట్ చేయడం వల్ల సో మన ప్రొఫైల్ అనేది కంప్లీట్గా మెయింటైన్ చేస్తే వాళ్ళకు మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళు ఫర్దర్గా మనల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఫైనల్ గోల్ ఏంటంటే ఇక్కడ ల్యాండ్ ఇంటర్వ్యూస్ అండ్ గెట్ హైర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ యువర్ విజిబిలిటీ. సో విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. సో హెల్ప్ రిక్రూటర్స్ ఫైండ్ యూ. సో రిక్రూటర్స్ ఏంటి, యాక్టివ్లీ సెర్చ్ ఫర్ క్యాండిడేట్స్ యూజింగ్ ఫిల్టర్స్. సో ఫిల్టర్స్ యూజ్ చేసి క్యాండిడేట్స్ని సెర్చ్ చేస్తారు అనమాట. సో ఎటువంటి ఫిల్టర్స్ యూజ్ చేస్తారు, స్కిల్స్ కానీ, అదేవిధంగా ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, లొకేషన్ అండ్ జాబ్ రోల్. సో ఇటువంటి ఫిల్టర్స్ యూజ్ చేసి
క్యాండిడేట్స్ని అయితే సెర్చ్ చేస్తారనమాట. సో ర్యాండమ్గా క్యాండిడేట్స్ని అయితే కాంటాక్ట్ అవ్వరు. ఇటువంటి ఫిల్టర్స్ యూస్ చేసి క్యాండిడేట్స్ని అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు. సో అలా సెర్చ్ చేసినప్పుడు మన ప్రొఫైల్ విజిబుల్ అవ్వాలి, సో మన ప్రొఫైల్ అపియర్ అవ్వాలి అంటే ఏం చేయాలి మనం? లైక్ ఏదైతే మనం టార్గెటెడ్ జాబ్ రోల్ ఉంటుందో సో దానికి సంబంధించి రిలవెంట్ టెక్నికల్ స్కిల్స్ అనేవి యాడ్ చేయాలి. అదేవిధంగా రిలవెంట్ ప్రాజెక్ట్స్ ఏవైనా చేస్తున్నా సో ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఏదైనా రిలవెంట్ సర్టిఫికేషన్స్ కానీ సో అవన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట నీట్గా. అదేవిధంగా కీవర్డ్స్ అనేవి యూస్ చేయాలి. చూస్ ద కరెక్ట్ ప్రిఫర్డ్ జాబ్ రోల్ అండ్ లొకేషన్. సో కరెక్ట్ ప్రిఫర్డ్ జాబ్ రోల్ అదేవిధంగా లొకేషన్ కూడా చూస్ చేసుకోవాలి. అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా లైక్ అప్డేట్ చేయాలన్నమాట. అండ్ రిఫ్రెష్ యువర్ ప్రొఫైల్ రెగ్యులర్లీ. సో రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి ప్రొఫైల్. సో ఏదైనా న్యూ సర్టిఫికేషన్స్ న్యూ ప్రాజెక్ట్స్ అలా చేసినప్పుడు సో అవన్నీ కూడా ప్రొఫైల్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. ఏ కంప్లీట్ ప్రొఫైల్ ఈజ్ మోర్ లైక్లీ టు అపియర్ ఇన్ రిక్రూటర్ సెర్చెస్. సో కంప్లీట్ ప్రొఫైల్ అనేది రిక్రూటర్ సెర్చెస్లో అపియర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇన్కంప్లీట్గా ఉంటే మనకి లైక్ లెస్ ఛాన్సెస్ టు అపియర్ ఇన్ రిక్రూటర్ సెర్చెస్. సో నెక్స్ట్ వచ్చేసి అప్లై ద రైట్ వే. సో రైట్ వేలో అప్లై చేయాలన్నమాట. క్వాలిటీ అప్లికేషన్స్ బ్రింగ్ బెటర్ రిజల్ట్స్ అనమాట. సో క్వాలిటీగా స్ట్రాటజిక్గా రైట్ వేలో అప్లై చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ద సేమ్ రెజ్యూమ్ ఎవ్రీవేర్. సో చాలామంది క్యాండిడేట్స్ ఏం చేస్తూ ఉంటారంటే లైక్ ఒకటే రెజ్యూమ్ అనేది మెయింటైన్ చేస్తారు. సో సేమ్ రెజ్యూమ్నే ఎవ్రీ జాబ్ అప్లికేషన్, సో ప్రతి ఒక్క జాబ్ అప్లికేషన్కి సేమ్ రెజ్యూమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా యూజ్ చేస్తే లైక్ డిఫరెంట్ జాబ్ డిస్క్రిప్షన్స్లో డిఫరెంట్ స్కిల్స్ అనేవి ఉంటాయి. సో దానివల్ల షార్ట్ లిస్ట్ అవ్వకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దాని బదులుగా ఏంటంటే మనం బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్ సో రెజ్యూమ్ అనేది కస్టమైజ్ చేస్తూ అప్లై చేస్తే బెటర్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో జాబ్ డిస్క్రిప్షన్ అనేది కేర్ఫుల్గా రీడ్ చేయాలి అండ్ బేస్డ్ ఆన్ దట్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ఆ రోల్ని బేస్ చేసుకొని రెజ్యూమ్ని అయితే కస్టమైజ్ చేసి అప్లై చేయాలన్నమాట. సో మన క్వాలిఫికేషన్స్కి మ్యాచ్ అయిన జాబ్స్ మాత్రం అప్లై చేయాలి. సో అప్పుడే మనకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి షార్ట్ లిస్ట్ అవ్వడానికి. అండ్ అప్లై కన్సిస్టెంట్లీ రాదర్ దాన్ ర్యాండమ్లీ. సో కన్సిస్టెంట్గా అప్లై చేయాలన్నమాట. సో టార్గెటెడ్ అప్లికేషన్స్ యూజువల్లీ హ్యావ్ ఏ బెటర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ షార్ట్ లిస్టెడ్ దాన్ మాస్ అప్లికేషన్. సో ర్యాండమ్గా మనం డైలీ ఎక్కువ అప్లికేషన్స్ అప్లై చేసేదానికన్నా లైక్ ఒక రోల్ని కానివచ్చు, ఒక స్కిల్ని, ఒక ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ కానీ ప్రిఫర్డ్ జాబ్ రోల్ సో వాటిని టార్గెట్ చేస్తూ స్ట్రాటజిక్గా అప్లై చేస్తే బెటర్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఫైనల్ టిప్స్ ఏంటి అంటే లైక్ బిల్డ్ ఏ బెటర్ జాబ్ సెర్చ్ స్ట్రాటజీ. సో ఎప్పుడైతే మనం న్యూ స్కిల్ గెయిన్ చేసుకుంటామో సో దాన్ని అయితే రెజ్యూమ్లో అప్డేట్ చేయాలన్నమాట. సో రెజ్యూమ్ని అయితే అప్డేట్ చేస్తూ ఉండాలి. న్యూ స్కిల్ నేర్చుకున్నా, న్యూ ప్రాజెక్ట్ ఏం చేసినా, న్యూ సర్టిఫికేషన్ చేసినా. అదేవిధంగా ఆప్టిమైజ్ యువర్ నౌకరీ ప్రొఫైల్ విత్ రిలవెంట్ కీవర్డ్స్. సో ఏదైతే జాబ్ రోల్ టార్గెట్ చేస్తామో సో దానికి సంబంధించిన రిలవెంట్ కీవర్డ్స్ అనేవి యూస్ చేసి నౌకరీ ప్రొఫైల్ని అయితే ఆప్టిమైజ్ చేయాలి. అండ్ సూటబుల్ రోల్స్ని కన్సిస్టెంట్గా అప్లై చేయాలి. అదేవిధంగా కంటిన్యూ లెర్నింగ్ త్రూ ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్. సో అప్లికేషన్స్ కూడా ట్రాక్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇంప్రూవ్ యువర్ రెజ్యూమ్ బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడవచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి
సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.